కొట్టుక్కలి జస్ట్ 1 hour 33 minutes రన్ టైంతో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసాక నాకైతే స్టోరీ లైన్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఆటోలో వెళ్ళే సీన్స్ అయితే చాలా ఎక్కువసేపు పెట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఎక్కడికి వెళ్తున్నారు, ఇంక ఎంతసేపు వెళ్తారా బాబు అన్నట్టు చూపించారు ఆ సీన్స్ని అయితే. ఇంక ఈ సినిమాలో యాక్ట్ చేసిన అన్నా బెన్ గారికి జస్ట్ ఒకే డైలాగ్ ఉంటుంది, అది కూడా 2 seconds మాత్రమే. ఇంకా మూవీ ఎలా ఉన్నదో అస్సలు స్పాయిలర్స్ లేకుండా చెప్తా, వీడియో పూర్తిగా చూడండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, మీనా అనే అమ్మాయి వింతగా ప్రవర్తిస్తుందని దెయ్యం పెట్టిందేమో అనే రీజన్తో ఎక్కడికో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. తర్వాత ఏమైంది, ఎక్కడికి తీసుకెళ్లారు, నిజంగానే ఆమెకి దెయ్యం పట్టిందా లేదా అన్నదే మిగతా స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, లాస్ట్లో స్వామీజీ చేసే కొన్ని పనులు ఇబ్బందిగా ఉంటాయి, సో అది తప్ప మిగతాదంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా ఈ మూవీని ప్యూర్ విలేజ్ ట్రాక్ తో విజువల్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా బాగా తీసారండి. ఇంకా విలేజ్ లో ఒక అమ్మాయికి దెయ్యం పడితే ఏం చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తారో అన్నది చాలా న్యాచురల్ గా చూపించారు మూవీలో. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయి మనసులో ఏముందో అని తెలియకుండా ఇంట్లో కోడిపుంజని కట్టేసినట్టు అలా కట్టి పెడేస్తారు అని కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది మూవీలో. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. అన్నా బెన్ గారికి పెద్దగా డైలాగ్స్ లేకపోయినా ఆవిడ న్యాచురల్ యాక్టింగ్ చేశారు నిజంగా. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే ఏమీ లేవు, బీజిఎం అయితే పర్లేదు, బాగానే అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అయితే ఓపెన్ గా వదిలేశారు, మీరే ఊహించుకోండి అన్నట్టు, ఫుల్ గా ఫినిష్ అయితే చేయలేదు. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని తీసుకెళ్లే విధానం చాలా స్లోగా అనిపించింది నాకైతే. ఇంకా మీలో ఎవరైనా టైం పాస్ కోసం చూస్తానంటే సో ట్రై చేయండి. ఈ మూవీ తెలుగులో అయితే లేదు, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూసాను నేనైతే. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టి ప్రతి రివ్యూ మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అండ్ అవుట్ ఆఫ్ 5కి. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.